నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి. భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన డబుల్ స్టేర్ హౌస్ తీసుకొచ్చానండి. G+1. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఈ హౌస్ వివరాలన్నీ పూర్తిగా చెప్తాను. వీడియో చూడండి. పూర్తి వీడియో చూడండి. అలాగే మీరు కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రియల్ ఎస్టేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి రీచ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, జనాల్లోకి వెళ్తుందండి. నేను కొత్త బిల్డింగ్స్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది 80% మంది చూస్తున్నారండి. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి మనం యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అనే బాధ ఉంటుంది కదా. ఓకేనండి, నా కష్టాలన్నీ మామూలుగానండి. మీరు కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ అండి. ఓకే, ఈ హౌసు మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ మనం షాప్ కూడా పెట్టుకోవచ్చండి. షట్టర్ కూడా ఉంది. ఎవరైనా కిరాణా కొట్టు, కిల్లీ కొట్టు ఏదైనా పెట్టుకోవచ్చు. కింద వ్యాపారం, పైన హౌస్, రెండు కలిసి వచ్చే హౌస్ తీసుకొచ్చాను. కింద కమర్షియల్, పైన హౌస్ ఉండొచ్చు. ఒకసారి వీడియో చూసేద్దామా? ఓకే, ఇదిగోండి రోడ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా షట్టరు. ఆ షట్టర్ ఒకటి ఇచ్చారు, 10 అడుగులు షట్టరు. పైనేమో హౌసు. కింద కూడా మనం హౌస్ కింద వాడుకోవచ్చు, అలాగని వ్యాపారం కింద కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఉమ్మడి సందు అనమాట. 10 అడుగులు ఉమ్మడి సందు ఇది. గేట్ ఉంటుంది. మనం ఇటేపు ఉత్తరం వైపు వాడుకోవచ్చు, అటు ఈస్ట్ ఫేసింగ్ కూడా వాడుకోవచ్చు. మెయిన్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఇటు మనం షట్టర్ ఏమన్నా పెట్టుకుని వ్యాపారానికి ఉత్తరం ఫేసింగ్ వాడుకోవచ్చు. పైన షెడ్ కూడా ఉందండి. ఒకసారి కింద చూపిస్తాను. కింద అయితే వీళ్ళు ఇలాగా క్యాటరింగ్ బిజినెస్ అనమాట అండి. వీళ్ళంతా సామాను అన్నీ పెట్టుకున్నారు ఇక్కడ. హౌస్ కట్ అయితే 5 ఇయర్స్ అవుతుందండి. ఇది హాల్ అనమాట, పెద్ద హాలు. ఇది బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ కూడా కట్టించేసి ఉన్నాయి. హాలు, బెడ్రూమ్ వచ్చింది కింద. హాల్లో మనం బిజినెస్ అన్నాను కదా, ఏదైనా కిరాణా కొట్టు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు హాల్లో. ఇది బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అటు డోర్ ఉంది కదా. ఇప్పుడు పైకి వెళ్ళిపోయాం మనం. శ్రీకృష్ణుడి ఫోటో, తులసి మొక్క చాలా బాగుంది కదా. ఇది రోడ్డు కూడా చూపిస్తాను మీకు. ఇటు సందు అనమాట అండి. 2 అడుగుల సందు ఉంది. ఇది రోడ్డు అనమాట అండి. అటు ఉత్తరం రోడ్డు వచ్చింది, అటు ఈస్ట్ రోడ్డు వచ్చింది. టేక్ గుమ్మం అనమాట. వినాయకుడు వారి ఫోటో చాలా బాగుంది. పైన లక్ష్మీదేవి ఫోటో. టైల్స్ కూడా చాలా బాగుందండి. 5 ఇయర్స్ అయిందండి కట్టి బిల్డింగ్. ఒకసారి లోపల కూడా చూసేద్దాం. లోపల ఫస్ట్ వంటగది అండి. వంటగది కూడా కబోర్డ్స్ కట్టించేసి ఉన్నాయి. సీలింగ్ ఉందండి. వంటగది మనకి 4x6 అనమాట. ఇటు 6 అడుగులు ఉంటుంది, ఇటు 4 అడుగులు ఉంటుంది. సారీ 5x6 అడుగులండి. ఇంకా హాల్ వచ్చేటప్పటికి 8x6 అండి. హాలు 8x6. నాకు ఇష్టమైన పరమేశ్వరుడు ఫోటో అనమాట. ఈ సేమ్ ఫోటో మా ఇంట్లో కూడా ఉందండి. ఇటు సోఫా వేసుకున్నారు వీళ్ళు. అటైపు టీవీ యూనిట్ అటైపు ఉంది. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ 8x8 వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను మీకు. ఇది బాత్రూము. ఇటు రైట్ సైడ్ బాత్రూము, లెఫ్ట్ సైడ్ ఏమో స్నానాలు చేసేది 2 వచ్చింది. స్నానాలు చేసేది. అటు డోర్ ఉంది, ఇటు బాత్రూమ్ అనమాట. ఇంకా మంచం కూడా 6x6 మంచం పడుతుందండి. పెద్ద మంచం పడుతుంది. ఇది హాల్ అన్నాను కదా, హాల్ చూపిస్తున్నాను. హాలు 8x6 అండి. మా బాస్ పవన్ కళ్యాణ్ గారు గొప్ప మాట చెప్పారు. ఓకే, హాల్ కూడా కబోర్డ్స్ కట్టించేస్తున్నాయి. మన పెద్ద టీవీ పెట్టుకున్న మన డిస్టెన్స్ ఉంది. ఈ బొమ్మలు అయ్యో చాలా బాగున్నాయండి. కబోర్డ్స్లో తీసాను. భలే ఉన్నాయి కదా బొమ్మలు. పైన కూడా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్ అండి బాబా. భోజనాలు తినలేకపోతున్నాను, ఎన్ని భోజనాలు ఉన్నాయో. ఇది వంటగది అండి. వంటగదిలో వీళ్ళు బాగా పెట్టారనమాట పైన సిట్టింగ్. ఇంకా మేడ పైన షెడ్ వేసారండి. వాటర్ ట్యాంక్ ఉంది.
అలాగే మీకు పూల మొక్కలు వేసుకోవడానికి అంతా నీట్గా ఉందన్నమాట అండి. ఇదండి వాటర్ ట్యాంక్, పైన ట్యూబ్లైట్ పెట్టారు, ట్యాంక్ వేసారు. ఇక్కడ కూర్చోవడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. గాలి ఫుల్గా వస్తుందండి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, గాలి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. మనకు రోడ్డు అనమాట, ఇంటి ముందు లారీ వచ్చేస్తుంది. అదిగోటి ఇంటి ముందు లారీ వచ్చేస్తుంది, మనకి పెద్ద రోడ్డే ఉంది. ఇది భీమవరం నుంచి కేవలం ఒక 2 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉందండి. ఇది పంచాయతీలోకి వస్తుందండి, భీమవరం దగ్గరలో. బిల్డింగు ఎలివేషన్ లుక్ అయితే ఇదండి. 5 ఇయర్స్ అయింది. అసలు పెయింట్లు వేస్తే అసలు కొత్త బిల్డింగ్లా ఉంటుందండి. ఈ బిల్డింగు మనకి కింద హాలు, బెడ్రూము, బాత్రూము ఉంది. కింద రెంట్ ఇచ్చుకుని పైన మీరు ఉండొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఓనర్ గారు ఈ బిల్డింగ్ రేట్ వచ్చి 50 లక్షలు చెప్తున్నారండి. మనం మాట్లాడుకోవచ్చండి. ఇంకా పంచాయతీ వాటర్ ఉందండి. ఈ హౌస్ మీద 19 లక్షలు ఆల్రెడీ లోన్ తెచ్చారండి. ప్లాన్ అన్నీ ఉన్నాయి. మనకు కావాలంటే 30 లక్షల వరకు లోన్ వస్తుందండి. ఓనర్ గారు 50 చెప్తున్నారు. లోన్ అయితే 30 లక్షల వరకు లోన్ వస్తుంది. ఇది 60 గజాలు నికరం, అంటే సెంటుం పావులు నికరం ఉందండి. అంటే రోడ్లతో డాక్యుమెంట్స్లో అయితే రోడ్లతో కలిపి దగ్గర దగ్గర పావుతకు 2 సెంట్లు వచ్చేస్తుంది. కానీ నికరం 60 గజాల్లో కట్టారనమాట ఇల్లు. అంటే సెంటుం పావులు ఇల్లు కట్టారు. సింగిల్ బెడ్రూము, హాలు, వంటగది. కింద పెద్ద హాలు, మనకు కావాలితే కింద అద్దెకిచ్చుకోవచ్చు మీరు. కమర్షియల్గా కూడా మీరు ఏదన్నా బిజినెస్ పెట్టుకోవచ్చు. అంటే అక్కడ చుట్టుపక్కల మనకి బిజినెస్ అంటే అక్కడ ఏదైనా చిన్నది, పంచాయతీ కాబట్టి చిన్న బిజినెస్ ఏమన్నా పెట్టుకోవచ్చు మీరు, ఓన్ బిజినెస్. ఓకేనండి, అదండి, అన్ని వివరాలు చెప్పేశాను. ఓకే, మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ సంప్రదించండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. ఇదైతే హౌస్ అయితే చాలా బాగుంది. మీరు ఈ హౌస్ని చూడాలనుకుంటే మనకు ఫోన్ చేయండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.